చేయకుండా నరేష్ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. పాత్రికేయ సోదరులకి మా యూనిట్ అందరికి నమస్కారం అండి. ఈ సినిమా నేను మొన్న ప్రెస్ మీట్ ఉన్నప్పుడు ఒక మాట అన్నాను. శ్రీవారికి ప్రేమ లేక ఉషా కిరణ్ మూవీస్కి ఎంత పెద్ద సినిమాను, వీరాంజనేయుల విహారయాత్ర ఈటీవీ విన్కి అంత పెద్ద సినిమా అంటప్పుడు నాకు తర్వాత మనకు కావాల్సిన మనోళ్ళు ఫోన్ చేశారు. ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే, అంత పెద్ద సినిమా కాబట్టి అన్నాను నేను. ఇప్పటికీ అదే దాని మీద ఉన్నా. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీ విన్కి ఇట్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ 100%, దాంట్లో డౌట్ లేదు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరందరూ యువర్ గ్రేట్ పీపుల్. క్రిటిక్స్ అంటే ఇది మీరు అడగాలని ఉంది కాబట్టి, బట్ మేము సినిమాని జనాలకి ఏముందో చెప్పాలి కదా. ఫ్యూ వర్డ్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు అందరూ కూడా అనలిటికల్ అయితో చూస్తారు. ఇక్కడే మా మిత్రుడు, నీ పేరు చెప్పవచ్చో లేదు, నేను 20 మినిట్స్ చూసి వెళ్తాం, మళ్ళీ వద్దాం జాయిన్ అవుదాం అనుకున్నా, అరెస్ట్ చేశారు మమ్మల్ని అన్నారు. చాలు, అది మీ దగ్గర వచ్చింది కదా, దట్ ఈస్ ద రివ్యూ. ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాను, చాలామంది ఇది కామెడీ సినిమా, పెద్ద కామెడీ సినిమా అనుకుంటారు. ఎస్, మీరు ఊహించినటువంటి డైలాగ్ పంచెస్ కానీ కామెడీ దీంట్లో ఉంటుంది, కానీ దాంతోపాటుగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది మిక్స్ అయినప్పుడు అది ఆ సినిమాకి నిండుదనం ఇస్తుంది. చార్లీ చాప్లిన్ నుంచి ఇప్పటి వరకు అది మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను నేను. సామాజ వర్గం నా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చూస్తున్నారు చాలామంది, ఆకలితో చూస్తున్నారు. 100% ఈటీవీ విన్ యాప్లో యూ విల్ రాక్, ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అంతవరకు నేను చెప్పగలుగుతాను, ధైర్యంగా చెప్తాను. నేను ప్రమోషన్ కోసం కాదు, 100%. ఇట్ ఈజ్ ఒక ఇంటి విండో, ఇక్కడ ఒక సినిమా కారు విండోలో నుంచి ఒక ఫ్యామిలీని చూసినట్టు ఫీల్ అవుతుంది. అది మీరే చూసుంటారు. రెండోది, అనురాగ్ పాలుట్ల గురించి నేను చెప్పదలుచుకోను, ఎందుకంటే ఎవ్రీ ఫిలిం ఇస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. తర్వాత ఎవరైనా కొన్నిటికి స్టాంప్ ఉంటుంది. శ్రీవారి ప్రేమలకు జంజాల గారి స్టాంప్ ఉంది, దీనికి అనురాగ్ పాలుట్ల స్టాంప్ ఉంది. దట్ ఈజ్ ఇట్. ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోవాలా. అంకుర్ విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు నిజంగా. ఇది ఇందాక రాఘమౌళి చెప్పినట్టు నాట్ అన్ ఈజీ ఫిల్మ్. ఒక బడ్జెట్, గుడ్ బడ్జెట్ ఇచ్చారు ఈటీవీ వాళ్ళు కూడా. కానీ ఈ సినిమా 5 స్టేట్స్లో ఇంత అందంగా ఇంతమంది ఆర్టిస్టులో తీసి కంఫర్ట్స్ ఇచ్చారు. ప్రొడ్యూసర్లందరికీ థ్యాంక్స్ అండి. ఈటీవీ విన్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ మీ బ్రదర్స్ సాయి గారు, తర్వాత నితిన్ గారు, బాపినేడు గారు, సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా నా థ్యాంక్స్. ఇంతకంటే చెప్పదలుచుకోలే. రేపు సినిమా రిలీజ్ అవుతుంది మిడ్నైట్. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, మన ఏఎన్బిలో అన్ని చోట్ల టెస్ట్ షోస్ ఉన్నాయి. సో రేపు ఆల్మోస్ట్ దాని ఇది వస్తుంది. సినిమా ఫస్ట్ టీజర్ వైరల్ అయిన దగ్గర నుంచి ఒక పెద్ద క్రేజ్ వచ్చిందండి. అసలు థియేటర్లో కూడా చూడాలనిపించేటువంటి క్రేజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం. ఎన్నో సినిమా చేస్తాం, నో డౌట్. ఒక మిగిలిపోయే సినిమా అంటే మైండ్లో మెదిలే సినిమా చేసాం. నాకు అది చాలా పెద్ద ఒక వరంగా మీకు అందరూ థ్యాంక్స్ చెప్తానండి. ఈ సినిమాలో నన్ను ఈ రోల్కి చూస్ చేసినందుకు. నేను యాక్టర్గా ఇట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్తున్నాను కదా, 200 సినిమాలు దాటినాయి, యట్ ఈ సినిమానే. ఇది నేను చెప్తున్నాను, నమ్మండి, అంతే, అంతకంటే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్. ఇక మీరు క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానం చెప్పండి. యా సార్, బిఫోర్ దట్ ఇప్పుడే నితిన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి